బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం హైందవ సంస్కృతికి హిందువులకు అందరికీ కూడా దిక్సూచిగా ఉండాలి. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్ళీ ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది. కానీ అది కార్యాచరణలోకి రాకముందే మా ప్రభుత్వం పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా దానికి అతిగతి లేదు. కానీ వెంకటేశ్వర స్వామి నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి నీ సమక్షంలోనే చేయిస్తాను అనేటువంటి మహా అరుదైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాకు కల్పించినాడు. కల్పించటం కారణంగానే ఈ రోజున అబ్దుల్లా అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్యన, మహాపండితుల మధ్యన, హోమ సంహితగా ఈ రోజున వాళ్ళందరూ స్వామివారి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి కరుణ కృపా కటాక్షాలతో ఇరు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విధంగా హిందువులుగా ఉండి ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు ఆ దంపతులిద్దరూ మళ్ళీ హిందువులుగా మారేటువంటి ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి పాదపీఠిక తిరుపతిలో అమ్మవారి ఆలయ కోతవేటు దూరంలో పద్మావతిపురంలో నా స్వగృహంలో వీళ్ళిద్దరూ హిందువులుగా మారటం అన్నటువంటిది ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నంత తృప్తి ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలా హైందవాన్ని వీడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులుగా మారాలని వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భాన విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తొలిసారి ఇరు రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగటము మనస్ఫూర్తిగా మాజీ అబ్దుల్లా